నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, నేను మా ఫ్యామిలీతో బయటకు వచ్చానని. ఇక్కడ మా చెల్లి కనిపిస్తుంది కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంది. నేను వీడియో స్టార్ట్ చేస్తాను మన ఛానల్లో పెట్టడానికి. ఇక్కడ ఈ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, ఇది ఏ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ గుంపుగా ఉండడం వల్ల నాకు చాలా బాగా నచ్చినాయి. ఈరోజు సండే కావడంతో ఈ పార్క్కి ఎవరూ రాలేదు, పీస్ఫుల్గా ఉంది. ఇంకా మా చెల్లి వచ్చేసారా, మా చెల్లి విన్యాసాలు చూస్తే మీరు అవక్కైపోయి షేక్ అయిపోతారనమాట. ఇంత టాలెంట్ ఎక్కడ పెట్టుకుందో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా టాస్క్లు అన్నీ కంప్లీట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నాయన్నీ కంప్లీట్ చేస్తుంది. ఇంకొంచెం ఎదరికెళ్తే మళ్ళీ ఇలాంటి ఫ్లవర్సే ఉన్నాయి. నా ఫోన్లో డీపీ కోసం ఫోటో తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైనా కనిపిస్తే కామెంట్ చేసేయండి. ఇంతలోపు ఈవినింగ్ 5 అయింది. మా అన్నయ్య అయితే స్నాక్స్ అవి తెచ్చాడు, డ్రింక్స్ కూడా. ఈ డ్రింక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాకు ఏం కావాలో కొట్లాడుకుని మరీ తీసుకున్నాము. నేనైతే ఏం తీసుకున్నానో కామెంట్ చేసేయండి ఈలోపు తెలిస్తే. మా చెల్లి అయితే నిమ్మసోడా తీసుకుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, తినే మా చెల్లి. నేనైతే థమ్స్అప్ తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉడుతుంది, మమ్మల్ని చాలా సతాయిస్తుంది. భోజనం పెడుతుంటే ఎంత క్యూట్గా తిన్నదో. కానీ నాకు కెమెరా ఎందుకు షేక్ అయిపోయింది. మేము ఈ పార్క్కి వచ్చి చాలాసేపు అవుతుంది. ఇంక ఈవినింగ్ 5కి బయలుదేరిపోదామని నేనైతే డ్రింక్ తీసుకున్నాను, డ్రింక్ తాగేసాను. ఇంక వెళ్ళిపోదాం అన్న టయానికి పార్కులో అక్కడక్కడే తిరుగుతున్నాడు వీడెవడో కూడా నాకు తెలియదు. మాకైతే చాలా క్యూట్గా అనిపించాడు. మా అన్నీ చూసారా ఎంతలా దువ్వేస్తున్నాడు వాళ్ళని, వాడి కళ్ళు కూడా ఆడి జుట్లో కలిసిపోయినాయి. ఇలాంటి డాగ్స్ మీకు ఇష్టమైతే కామెంట్ చేసేయండి. మన ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది.